నా బర్త్డేకే వీళ్ళు ఇంత చేస్తే ఒకవేళ నా పెళ్లి అని అన్నాను అనుకో ఏం చేస్తారో అని భయంగా ఉంది. మొత్తం చుట్టాలందరిని దింపడమే. వాడే ఉద్దేశంతో అన్నాడు. హ్యాపీ బర్త్డే శ్రీముఖి, ఐ లవ్ యూ సో మచ్ అండ్ యు నో దట్. మామా మ్యాటర్ లీక్ చేశాడ్రా. డిజైన్ చేస్తున్న బట్టలు కానీ దాన్ని ఎలా వేసుకోవాలి, ఎలా స్టైలిష్ గా రెడీ అవ్వాలనేది నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు? లేడీస్ కాబట్టి లేడీస్ హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. కొంతమంది రకరకాలుగా ఛాయలు తాగుతుంటారు. ఈ రకంగా ఛాయ్ తాగే వాళ్ళు ఎవరు ఉంటే కింద కమెంట్ చేయండి. వావ్, నైస్ బ్యాగ్. కంచమేంటి వెళ్తుంది? స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొట్టాలకు మాడలు, సగానైన మిత్రుడు. What is that one thing you love about Srimukhi? The way she blocks people. This is business. Very fun. Chala good at heart. I love you too, Prerna. We love you, Srimukhi. Happy birthday. May God bless you. I love you so much. You're the strongest woman. You're so independent. You're so, inspiring. Ilage inspire chestu happy ga undali. I know any struggles face chestunava. Struggles anni kuda chala strong ga face chesthe ento inspire chestunava. Thank you very much. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. Hey guys, welcome to my channel RJ Chaitu. Thank you very much. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. చేసుకోకపోతే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు RJ Chaitu. బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ కి అన్నపూర్ణ స్టూడియోస్ కి రావడం జరిగింది. రూమ్ లో ఉన్నాను. ఇంకాసేపట్లో పరివారం గ్యాంగ్ కి శ్రీముఖి ఫ్రెండ్స్ కి మధ్యన ఫైట్ జరగబోతుంది. సో శ్రీముఖి ఫ్రెండ్స్ అంటే ఆబ్వియస్లీ నేను, అవినాష్ ఉంటాం. మాతో పాటు ఎవరు ఉంటారు ఏంది తెలవాలంటే ఎపిసోడ్ చూడండి. శ్రీముఖి ఇప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుని రావడం జరిగింది. రైట్ నో టైం 6 అవుతుంది. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అండ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ షోకి రావడం ఇక్కడ మా టీవీ ఆదివారం స్టార్ మా పరివారం ఆఫ్టర్ కేబీకేజీ ఇప్పుడే రావడం. నేను ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎపిసోడ్ చాలా బాగా రావాలనుకుంటున్నాను బికాజ్ ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డే. సో ధూమ్ధామ్ సెలబ్రేట్ చేద్దాం. ఇంకాసేపట్లో ఎవరెవరు వస్తారు ఏంది ఈ బ్లాగ్ కంటిన్యూస్గా చూడండి. హ్యాపీ బర్త్డే శ్రీముఖి, ఐ లవ్ యూ సో మచ్ అండ్ యూ నో దట్. మామా మ్యాటర్ లీక్ చేశాడ్రా. అర్జెంట్గా అవినాష్ వచ్చి శ్రీముఖి రూమ్ లోకి వెళ్తున్నాడు. శ్రీముఖి రూమ్ లో పర్మిషన్ మనం కూడా వెళ్దాం. హాయ్ గాయ్స్. ఆటగాడే బ్లాగ్ చేస్తున్నావా? ఐఎమ్ గుడ్. ఏదో గెటప్ వేసినావంట. ఇష్టం ఫోటో చూపి ఫోటో. స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొట్టాలకు మాడలు, సగానైన మిత్రుడు, మోడలింగ్ టాపర్. ఎందుకు శ్రీముఖి రెడీ చేసింది. హ్యాపీ బర్త్డే శ్రీముఖి. నేను ఎప్పుడు గలీజ్ ఉన్నప్పుడు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ వేషాలు నాకు ఎందుకంటే నాకు చెప్పండి. వావ్, 90s లుక్స్ ఎలా ఉంటుంది? నువ్వు అప్పట్లోనా? అప్పట్లో ఇలా ఉండేవాడిని. మరి ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోయావు? కొంచెం అనివార్య కారణాల వల్ల. అయ్యో అయ్యో అయ్యయ్యో. నీదేనా అది? అది గ్రీష్మ రెంట్కి ఇచ్చిన. వెల్ దట్స్ గ్రీష్మ. హాయ్ గ్రీష్మ. షీస్ గ్రీష్మ. కేబీకేజీలో నాకు ఒక అవుట్ఫిట్ స్టైలింగ్ చేసింది కుకింగ్. అంటే నీ గురించి నేను చెప్తే వద్దా? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. చెప్తాడు ఆయన. చెప్పు. నీ గురించి చెప్తున్నాను బట్ చెప్పలేక సేమ్ అదే చెప్పేసాడు. షీఈస్ వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. టాప్ చెప్పు నువ్వు. ఎస్, షీఈస్ వెరీ గుడ్ డిజైనర్. షీఈస్ నాట్ డిజైనర్, షీఈస్ స్టైలిస్ట్. అంటే అయిపోయింది. డిజైనర్ కదా? డిజైనర్ కాదు, స్టైలిస్ట్. తెలుసు స్టైలిష్ ఉంటుంది. ఇప్పుడు స్టైలిష్ కి డిజైనర్ కి డిఫరెన్స్ చెప్పు. స్టైలిష్ కి డిఫరెంట్, డిజైనర్ కి డిఫరెన్స్ ఏంటంటే డిజైనర్ డిజైన్ చేస్తారు బట్టలు కానీ దాన్ని ఎలా వేసుకోవాలి, ఎలా స్టైలిష్ గా రెడీ అవ్వాలనేది ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది. నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు? లేడీస్ కాబట్టి లేడీస్. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. దిస్ ఇస్ అల్లం చాయ్. యూ డెఫినెట్లీ మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. అక్కడ అల్లం లేకపోతే కొనుక్కోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. గైస్
కొంతమంది రకరకాలుగా ఛాయలు తాగుతుంటారు. ఈ రకంగా ఛాయ్ తాగే వాళ్ళు ఎవరు ఉంటే కింద కమెంట్ చేయండి. ఎలా? అది ఎవరు అనేది కింద కమెంట్ చేయండి. అవినాష్ అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఓకే. బొమ్మరిలో హాసిని. అది రియల్ లైఫ్లో ఇట్లా ఎవరు తాగుతారు మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ కింద మీ పేరు కమెంట్ చేయండి. చేస్తే జస్ట్ ఊరికి కమెంట్ చేయండి అంతే. తున్నపోతుల తిని బాబు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. SRH versus Mumbai Indians. బయట అరే నీ ఇళ్ళకి వెళ్ళిరా కాలమంత్రికి వెళ్తే బయట ట్రైన్ థర్డ్ ఎంపైరా. సిక్స్. ఈ అవుట్ఫిట్తో బర్త్డే సెలబ్రేషన్స్. ఈ అవుట్ఫిట్కి సెట్ అయ్యే గాగల్స్ కావాలి ఏంటి అవినాష్ మంచి ఆక్లే బ్రాండ్ గాగల్స్ ఉన్నాయి, అవి ఇచ్చిండు. అండ్ ఈజ్ హావింగ్ హిస్ టిఫిన్, నో స్నాక్స్. క్రికెట్ ఆడాలి స్పెండ్ ప్లేయర్, సో ఈజ్ జస్ట్ టేకింగ్ a drink break లాగా, స్నాక్ బ్రేక్. అండ్ కరెక్ట్గా నేను బౌలింగ్ చేసిన 2 times వీళ్ళిద్దరికి. నేను కరెక్ట్గా బ్యాటింగ్ చేసే టైంలో ఉన్నాడు బాల్ పోగొట్టిండు. వావ్, నైస్ బ్యాక్. కంచం ఏంటి ఎంత ఉంది? స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాలకు మాడలు సగానైన మిత్రుడు. ఓకే, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ లవ్ అబౌట్ శ్రీముఖి? The way she blocks people. This is business. నిన్నెప్పుడు బ్లాక్ చేసింది? ఇట్ నెవర్ నో పీపుల్. ఓకే, నేను ఇంకా అంత అర్హత అంత స్థాయికి రాలా. ఓకే, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ డోంట్ లైక్ అబౌట్ హర్? బా అన్నట్టు ఫోన్ లేదు చూడు, లేకపోతే పని మొత్తం అయిపోయినాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం కలుద్దామా అని మెసేజ్ వచ్చిందని నెక్స్ట్ డే మధ్యాహ్నం అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్లీ, అప్పుడప్పుడు నెక్స్ట్ డే మధ్యాహ్నం సారీ రా మిస్డ్ యువర్ మెసేజ్ అని వస్తుంది కదా, అది కాదు. ఓకే, పాయింట్ టు బి నోటెడ్. యువర్ విషెస్? హ్యాపీ బర్త్డే పాప, గాడ్ బ్లెస్ యూ. ఈ ఇయర్ నీ నెక్స్ట్ బర్త్డే కల్లా నీకు పెళ్ళవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఇట్లా మేము బ్లాగ్ చేస్తా ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తాం. ఫస్ట్ అదంతా చెప్పండి కవిత గారు. శ్రీముఖి బర్త్డే విషెస్. షీఈస్ ద విమెన్ బిహైండ్ ఆదివారం పరివారం KBKG. యా, మా కాషోజినే. చెప్పండి. థ్యాంక్ యూ. మీకు బ్లూ రైడ్ కావాలి కదా, మీరు చేసుకుంటారా లేకపోతే? నేను చేసుకుంటా, పంపించేసాను. థ్యాంక్ యూ. రైట్, ఐఎమ్ ఆల్ సెట్. రైట్ నౌ మేకప్ వేసుకొని హెయిర్ స్టైల్ చేసుకొని రెడీ అయిపోయినాము. లెట్స్ గో టు శ్రీముఖిస్ ప్లేస్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్లీ 32 వచ్చాయి. మనం ఇక్కడ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్, సీ యూ. హ్యాపీ బర్త్డే. బాగుందమ్మా డ్రెస్. ఓకే, ఇప్పుడు గ్రీష్మ స్టైలిస్ట్. నగేష్ నగేష్ అని కన్ఫ్యూజ్ వచ్చింది. మహేష్ ఉండాల్సింది. మహేష్ కెమెరా, బాల కెమెరా. ఇప్పుడు ఇంతకు ముందు మన స్లీవ్లో ఉన్నాడు, బాల వచ్చిండు. ఓకే, ఈయన మొత్తం అంతా జాగ్రత్త చూసుకుంటాడు. మా సూర్య గురించి చెప్పనవసరం లేదు, వరల్డ్ ఫేమస్. అంతే, లవ్ మ్యారేజ్ హ్యాపీ యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ. స్వీట్ లేదు, ఏం లేదు. హ్యాపీ బర్త్డే శ్రీముఖి, హ్యాపీ బర్త్డే. ఎప్పుడన్నా బలూన్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావా? చిన్నప్పుడు ఆఫ్ కోర్స్ చిన్న డాడీ వాళ్ళు ఊదుంటారు, నాకు తెలియదు. నేను కూడా ఊదినాం కదా పాప, నీ రూమ్ అంతా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. కరెక్టే. నువ్వైతే నాతోటి 25 years అప్పుడు ఇట్లా దగ్గర నుంచి ఫోటో ఉంది. నాకు 32 అయిపోయింది. 7 years నుంచి ఉన్నవరా నా లైఫ్ లో. 7 ఏంది, ఇంకా ఎక్కువ ఇయర్స్. అదే 25th కి
వరకు బ్లాగా ఫ్రెండ్స్, నా బర్త్డేకే వీళ్ళు ఇంత చేస్తే ఒకవేళ నా పెళ్ళి అని అన్నాను అనుకో ఏం చేస్తారో అని భయంగా ఉంది. మొత్తం చుట్టాలందరిని దింపడమే. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఓకే, ఆల్ సెట్. మైక్ ఎట్టేస్తున్నారు. మేనేజర్ వచ్చేసిండు. హీస్ ద మ్యాన్ బిహైండ్ కేబీకేజీ, ఆదివారం, స్టార్ మావిస్ ఫర్ ప్లే మీడియాకి అన్నిటికీ మొన్నడే. హ్యాపీ బర్త్డే శ్రీము. ఈ విషెస్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ శ్రీముఖి గారు. చాలా డెడికేటెడ్ పర్సన్. ఆవిడ ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఫ్లోరు మళ్ళీ ఎపిసోడ్ అయితే కూడా దగ్గర చాలా రేర్గా ఉంటారు. అలాగా మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ దాకా దిగుతాం అసలు. సింగిల్ పీస్, దట్స్ శ్రీముఖి. జ్యోతక్క, యువర్ విషెస్ టు అవర్ లవ్లీ శ్రీముఖి. హ్యాపీ బర్త్డే శ్రీముఖి, బంగారు పాప, లడ్డు పాప. నేను మొన్న కూడా ఉమెన్స్ డే అప్పుడు చెప్పిన, బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఇంతమందిని చూసిన, కానీ నాకు నిన్ను చూసే వచ్చే ఎనర్జీ వేరు, అండ్ నువ్వు మాకిచ్చే ఎనర్జీ వేరు అనమాట. ఎవరన్నా ఉండని, అంటే మా ఆయన నుంచి మా పిల్లల నుంచి ఎవరు వచ్చినా సరే, ఎవరు మాట్లాడకపోయినా వాళ్ళతో కూడా కంటెంట్ తీస్తావు. నువ్వు ఉంటే హ్యాపీగా ఉంటుంది, స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది, మాతో డ్యాన్స్ చేసిపిస్తావు, ఆడిపిస్తావు, పాడిపిస్తావు, అన్నీ చేస్తావు. శ్రీముఖి ఒక పవర్ హౌస్ అనమాట. సో నిజామాబాద్ ఎనర్జీ అంతా నీ దగ్గరనే ఉంది పాప. గాడ్ బ్లెస్ యూ. ఈ ఇయర్ అన్న పెళ్లి చేసుకో, లేకపోతే నీకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకో. ఎప్పుడు హ్యాపీగా ఉండు, ఎప్పుడు ఇంత ఎనర్జీగా ఉండు. ఐ లవ్ యూ. So what is the one thing you love about Srimuki? ఎనర్జీ, హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఇంకేంటంటే చాలా క్లియర్ గా ఉంటుంది. తను లవ్ చేసిన వాళ్ళకి చాలా బాగా చూసుకుంటది. అంటే డైరెక్ట్ డాన్స్ లో తీసుకోమంటారు. డైరెక్ట్ శ్రీముఖి కళ్ళు తీసుకొచ్చిన దగ్గర నుంచి అంటారు. మా 2 నిమిషాలు టాకీ తర్వాత తీసుకుందాం అంటారు. చేసుకుంటది అని అంటే నాకైతే డాన్సర్ ఉన్నారు కదా, అరే చేస్తే అయిపోతుంది వెంటనే కదా, 1 minute లో అయిపోతుంది. జస్ట్ ఒక లింక్ మరి కదా ఎపిసోడ్ లో టాపిక్ రావాలి. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటా ఉంది, చేసుకుంటా కదా చూద్దాం. Okay, everyone is talking about her marriage only. So let's see. Episode లో పెళ్లి టాపిక్ వస్తుంది. రివీల్ చేస్తుందా? అప్పుడే స్టార్ట్ అయింది హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్. ఒక గిఫ్ట్ కూడా తీసుకురాలేదంట. ఇక్కడ కూడా వచ్చింది, హగ్ చేసుకుని వెళ్ళిపోయింది అంతే. సాకేత్ తీసుకొచ్చావు. సాకేత్ హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకొచ్చావు? కార్లో మాది ఇంకా ఫస్ట్ రౌండ్ కూడా స్టార్ట్ కాలే. ఈ వ్లాగ్ ఆల్రెడీ 25 minutes అయిపోయింది. ఎన్ని పార్ట్లుగా రిలీజ్ అవుతుందా అని నేను వెయిటింగ్. రోహిణి, ఖిలాడి గర్ల్ గా లాస్ట్ వీక్ యూ ఎంటర్టైన్డ్ us so crazily. Thank you so much. That character is amazing. Yes, I love it. My favorite. Apt. ఒక్కసారి. Okay. యాక్చువల్గా స్టైలిష్ గా రెడీ అవ్వడం కావాలి. సో కేబీకేజీ చూస్తూ ఉండండి అండ్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ అన్ని ఫన్ వీడియోస్ వస్తాయి తన దాంట్లో. కేబీకేజీలో అయితే నేను మన కోవేశ్వర్ గారు గెటప్ వేసాను కదా, నా ఫేవరెట్ ఆవిడ. చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. మీ అందరి కోసం అమేజింగ్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ. ఒక్కసారి తిన నాకితే వేడి వేడి అన్నంలో ఎంత ఆవకాయ నెయ్యి వేసుకొని కలిపి తింటే ఓ నా భూతో నా భవిష్యత్తు సూపర్. We have మెరుపై వచ్చిందే, మెరుపులక వచ్చిందే నన్న. So Srimuki wishes. హ్యాపీ బర్త్డే శ్రీముఖి. But what is the one thing you love about Srimuki if I ask? షీ సచ్ అన్ ఆల్ రౌండర్. ఓ మై గాడ్, నేను యాక్చువల్లీ ఈవెంట్కి వచ్చినప్పుడల్లా శ్రీముఖిని చూస్తూనే ఉంటా, ఎందుకంటే షీఈస్ బ్యూటిఫుల్. కానీ బ్యూటీ పక్కన పెడితే సో మచ్ టాలెంట్, పాటలు పాడతారు, షీఈస్ స్పాంటేనియస్, కామెడీ చేస్తారు, ఎనర్జెటిక్, షీఈస్ హైపర్, ఓవరాల్ ప్యాకేజ్. ఐ లవ్ యూ శ్రీ, యూఆర్ సో క్యూట్. చాలాసార్లు నేను కూడా నీ ఎంత టాలెంటెడ్ ఉండాలి అనిపిస్తుంది, బట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్ లైఫ్ ఏదో కరెక్ట్గా చేస్తున్నావు. నువ్వు ఎక్కడికో హైట్స్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నా. అదే ఈ హైట్ కదా, దానికన్నా ఎక్కువ. అక్కడ కాదు, మూవీస్ అదంతా చేస్తూ ఉండాలి. నువ్వు హీరోయిన్ మెటీరియల్ నువ్వు అయినా. ఐ లవ్ యూ శ్రీ, హ్యాపీ బర్త్డే. I love you too, Prerna. శ్రీ అని పేరు. Sri.
ఓకే, నా గురించి చెప్పు. ఐ లవ్ యూ టు జతు. నా గురించి చెప్పు. ఛాయతో నాకు యాక్చువల్లీ చాలా కేబీకేజీలో మీట్ చేశాను పర్సనల్గా. ఇప్పుడు ఒకసారి కలిసాము, హ్యాపీ బర్త్డే అనేసి నేను నా ఫ్లైట్ పోస్ట్పోన్ చేసుకున్నా చైతు కోసం. ఎస్, సో అంత చిన్న టైంలోనే హిస్ వెరీ ఫన్, చాలా గుడ్ అట్ హార్ట్, వెరీ స్వీట్, వెరీ కైండ్, అది నాకు తెలిసింది. సో ఐ రియలీ లైక్ దట్. అండ్ ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎప్పుడైనా సోషల్ గ్యాదరింగ్ లో చేద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు చేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఆల్రైట్ గైస్, రైట్ నౌ షార్ట్ బ్రేక్. 2 రౌండ్స్ అయినాయి. ఒక రౌండ్ వాళ్ళు గెలిచిండ్రు, ఒక రౌండ్ మేము గెలిచినాము. ఏం ఆడుకున్నారు ఇప్పుడు ఇద్దరు? ఫాస్ట్గా ఫస్ట్ ఫినిష్ చేద్దాము, లేట్ అయిపోతుంది. ఇది అది ఆడాన్స్. ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు ఇప్పుడు గ్యాప్లో? ఏం మాట్లాడుకున్నారు? అది పర్సనల్ అంటే ఏదో మాట్లాడుకున్నారు ఇద్దరు కలిసి. ఆల్రెడీ తీసేసిన. ఓకే, ఇప్పుడు నా వల్లే లేట్ అవుతుంది అన్నట్టు బిల్డప్ ఇస్తారు. చాలా మంది దాచాం లోపల. 12:15, 12:25, 12:23. ఇంకా షూట్ చేస్తున్నాం. ఇప్పుడే లాస్ట్ ఇయర్ వెళ్ళి అసలు టీం మొత్తానికి 0 తీసుకొని వచ్చింది. 0 లేకపోతే ఏ వాల్యూవే లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 0 ఉంటేనే దేని పక్కనైనా 0 ఉండాలి, ముందు కాదు వెనకాల ఉండాలి. ఏం చెప్తున్నావు? ఏం చెప్పడానికి ట్రై చేసావు? అంటే నంబర్ 0కి ముందు ఉండాలి, 0 తర్వాత గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం. It's just 1:45 and still we are shooting and we celebrating Srimuki's birthday. Usually ఈ టైంకి టైర్డ్ అవుతాం, బట్ Srimuki's birthday celebration కాబట్టి ఎనర్జెటిక్ గానే. హౌ ఎగ్జైటెడ్. ఇంకా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుంది. డే అంతా ఈ నైట్ అంతా షూట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంటే May 10th బర్త్డే కానీ ముందుగా మనం ఎర్లీగా సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్స్ May 10th వరకు ఉంటే బాగుంది అనిపిస్తుంది. May 10th వరకు. What do you say? ఇప్పుడు దాకా ఎలా ఉంది సర్ప్రైజెస్? ఐ యామ్ ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్, వెరీ ప్రెషరైజ్డ్. నాకు ఇంత అటెన్షన్ అసలు ఇష్టం లేదు. నాకు ఇంత అటెన్షన్ ఇస్తుంటే నాకు ఇట్లుంది, బట్ స్టిల్ ఐమ్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ స్టార్మా, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ప్లే మీడియా క్రియేషన్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ చాలా రోజుల తర్వాత నేను శ్రీముఖి అండ్ చైతు ఒక స్టేజ్ మీద కలిసాను. ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ మెయిన్ విషయం, నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, చైతు అండ్ అవినాష్, నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్. ఎస్, ఎనీవేస్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. ఇంకొంచెం ఉంది హడావిడి, అంతా అయిపోయిన తర్వాత ఎవరి పనుల వాళ్ళు. కానీ మేము ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయిన రేపు సాయంత్రం మళ్ళీ ఒకే గుటికి చేస్తాం. శ్రీముఖి చేతి వంట తింటాం. We love you, Srimuki. Happy birthday. May God bless you. I love you so much. You're the strongest woman. You're so independent. You're so, inspiring. ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ హ్యాపీగా ఉండాలి. I know ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు, ఆ స్ట్రగుల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేస్తూ ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి చెప్పనా? హ్యాపీ బర్త్డే టు ముఖి. Happy birthday to Mukhi. Once again, wish you many more happiness of the day, Srimuki. Guys, I am 32. You're just 32. Just 32. Alright guys, thank you so much. We love you. Please subscribe to RJ Chetu. RJ Chetu. RJ Chetu.